చిట్యాల మండల కేంద్రంలో 42% బీసీల రిజర్వేషన్ సాధనే ధ్యేయంగా చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు బంద్ కొనసాగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు బీసీ సంఘాల బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో శాంతియుత వాతావరణంలో బంద్ కొనసాగింది. టేకుమట్ల మండలంలో కాంగ్రెస్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో మానవహారం నిర్వహించారు. బీసీల రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. పిసిసి అధ్యక్షుల ఆదేశానుసారం మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం ఈరోజు చిట్యాల మండల కేంద్రంలో సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు చిట్యాల మండలం మొత్తం కూడా సంపూర్ణ మద్దతు తెలియజేసిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా చిట్యాల మండల భారతీయ జనతా పార్టీ నాయకులు బంద్కు మద్దతు తెలుపుతూ బీసీలకు 42% రిజర్వేషన్ కోసం నినదించారు. ఒక బీసీని ప్రధాని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి బీసీల మద్దతు, బీసీ సంఘాల మద్దతుకు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ప్రకటించి ఈరోజు చిట్యాల మండల కేంద్రంలో ఉన్నటువంటి పలు వ్యాపారాలు మరియు విద్యా సంస్థలను కూడా బంద్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ ఈరోజు పెద్దపీట వేస్తూ ఒక బీసీ ప్రదానం చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతూ ఉంది. అదేవిధంగా ఒక దళితుడిని రాష్ట్రపతి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి.